నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గంటల కొద్దీ విమానాలు లేట్, మండిపడుతున్న ట్రావెలర్స్. నేతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, నూలు డిపో ఏర్పాటుకు ఉత్తర్వులు. 500 కోట్ల స్కామ్ లో సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు. హర్ష సాయి దేశం వదిలి పారిపోయాడు, బాధితురాలి తరపు న్యాయవాది వెల్లడి. సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి. ఇండిగో సేవలకు శనివారం తీవ్ర అంతరాయం తలెత్తింది. సిస్టమ్ అవుటేజ్లో బ్యాగేజ్ డ్రాప్-ఇన్, చెక్-ఇన్స్ కు ఇబ్బంది కలిగింది. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆలస్యంతో అనేక ఎయిర్పోర్టుల్లో క్యూలు పెరిగాయి. తమ నెట్వర్క్ స్లోడౌన్ ప్రభావం వెబ్సైట్, బుకింగ్ వ్యవస్థపై పడినట్లు కంపెనీ తెలిపింది. 2000+ డైలీ ఫ్లైట్స్ పై దీని ప్రభావం ఉంది. లగేజ్ మిస్ అయిందని, ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లా మారాయని ట్రావెలర్స్ మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మరమగ్గాల కార్మికుల కోసం 50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చేనేత సహకార సంఘం దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు డిపో లేకపోవడం వల్ల ఆసాముల వద్ద కార్మికులు నూలు తీసుకుని వస్త్రాలు తయారు చేస్తున్నారు. బాలీవుడ్ నటి సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు మరో వివాదంలో చిక్కుకున్నారు. 500 కోట్ల యాప్ మోసంలో ఆమెకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. ఆమెతో పాటు బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాతో పాటు మరికొందరు యూట్యూబర్లకు నోటీసులు ఇచ్చారు. ఎక్కువ లాభాల పేరుతో జరిగిన మొబైల్ అప్లికేషన్ హిబాక్స్ స్కామ్ పోలీసులు ఛేదించగా వీరి పేర్లు బయటకొచ్చాయి. కేసు పెట్టిన తొలి రోజే యూట్యూబర్ హర్ష సాయి దేశం వదిలి పారిపోయినట్లు బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. యువతిని నాశనం చేసేందుకు ఆడియో క్లిప్పులు రిలీజ్ చేస్తున్నట్లు ఆరోపించారు. తాజాగా హర్షకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. అతనికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు లేవన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 2 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 13,076 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 14,453 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 29.708 టీఎంసీలుగా ఉంది. అలాగే జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.